ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపుని బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ప్రతి రోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 30వ అధ్యాయం 25వ వచనం. చీమలు బలము లేనివి జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకునను. మనం ఒకసారి చీమలను గ్రహించినట్లయితే అవి చాలా చిన్నగా కనపడుతూ ఉంటాయి మన కళ్ళకి. అవి ఎండాకాలంలో మరి వాటికి కావలసిన ఆహారాన్ని జాగ్రత్త చేసుకుంటూ ఉంటాయి. వానాకాలం వచ్చినప్పుడు దానికి ఆహారం దొరకదని మరి ఎండాకాలంలోనే కొంచెం ఆహారం కొరకు చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ ఉంటాయి. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మన కాళ్ళ కింద నలుగుబడే చీమలు సైతం రేపు భవిష్యత్తు కొరకు ఎంతగానో సిద్ధపడి కలిగి ఉంటాయి. ఈ రోజున నువ్వు నేను మరి ఈ లోకంలో ఎన్నో విషయాల్లో మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఎంతో పెద్ద పొజిషన్ లో ఉండాలని కూడా ఆశిస్తూ ఉంటాం. ఈ లోకంలో ఈ రోజున్న సంతోషాన్ని బట్టి, ఈ రోజున్న సందర్భాన్ని బట్టి ఎంతగానో మనం సంతోషిస్తాం. కానీ రేపు మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం, మరణించిన తర్వాత మన బ్రతికి ఏమిటి అనే విషయం ప్రతి ఒక్కరికి కూడా క్వశ్చన్ రావాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఒక రోజు మరణించాల్సిందే. ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకాన్ని వదిలేయాల్సిందే. ఎంత డబ్బున్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా కూడా ఈ లోకంలో ఏదైనా మనం దాచుకోగలుగుతాం, కానీ మరణాన్ని మనం దాచుకోలేం. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ రోజు నీ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కటి కూడా మనకు రాసి పెట్టి ఉంచి ఉన్నాడు. రేపు మరణించిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడు, మానవుడు ఎలాంటి స్థితిలో నిలబడగలుగుతాడు, ఈ లోకంలో ఉన్న ఆలోచనను బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి ఎలాంటి తీర్పు ఉంటుందనే విషయాన్ని కూడా మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు రాసి పెట్టి ఉంచి ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో వచ్చే సంతోషాలు, ఈ లోకంలో వచ్చే ఆలోచన కాదు, కానీ రేపు మరణించిన తర్వాత మనందరం కూడా ఒక స్థలాల్లో ఉండాలని తన ప్రియ కుమారుని ఈ లోకంలోకి తీసుకొచ్చి నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఈ రోజున మరణాన్ని జయించిన దేవుడి నామంలో రక్షించబడితేనే తప్ప మనకు ఏ మాత్రం కూడా రేపు నిత్య జీవితంలోకి మనం నిలబడలేం. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా అల్లరిచిల్లరగా తిరగకుండా దేవుని వాక్యాన్ని, దేవుడి ఆలోచన గ్రహించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే మనము కూడా రేపు రోజున చీమల్లాగా, చీమలు ఎలా అయితే రేపు వర్షాకాలంలో మరి ఆహారాన్ని సిద్ధపడి చేసుకుని నిలబడి ఉన్నాయో, అలాగే రేపు మనం మరణించిన తర్వాత మనం కూడా ఆయన నామంలో రక్షించబడి ఆయన యందు విశ్వసించగలిగితే మనం కూడా నిత్య జీవులో నిలబడి గొప్ప స్థలాల్లో, గొప్ప పొజిషన్ లో ఉండగలుగుతాం. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ రోజు వరకు ఉన్న జీవితాన్ని బట్టి నువ్వు అతిశయపడకుండా దేవుని యందు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలని, రేపు సమయం కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు నీకు, నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.